నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఈరోజు మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు. మంత్రి నారా లోకేష్ గారు రాజకీయాల్లోకి రాకముందు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ మార్పు మనం స్పష్టంగా చూడవచ్చు. వచ్చే రాజకీయాల్లోకి మొదట్లో అయితే వచ్చే సమయంలో చాలా బాడీ షేమింగ్‌కి గురయ్యారు. ట్రోలింగ్‌కి కూడా గురయ్యారు. వచ్చి రాని తెలుగు మాట్లాడుతున్నారు అని చెప్పి. కానీ ఇప్పుడు మాత్రం తనని తను మలుచుకున్న తీరు అందరికీ ఇన్‌స్పైర్. ఎందుకంటే ఒక పక్క ఆ బాడీ విషయంలో చేంజ్ అయ్యారు. తెలుగు భాషపై కూడా పట్టు సాధించగలిగారు నారా లోకేష్ గారు. ఇంకా రాష్ట్రంలో బెస్ట్ పాలిసీని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కంపెనీలను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో నారా లోకేష్ గారి కృషి అభినందనీయమే. అంతేకాకుండా నారా లోకేష్ గారు ఇప్పుడు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో కానివ్వండి, ఇంకా వాట్సాప్ గవర్నెన్స్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాకి పిల్లల్ని కూడా దూరం చేస్తున్నారు. 16 సంవత్సరాల లోపు ఉన్న వయసు ఉన్న పిల్లలకి సోషల్ మీడియాని దూరం చేసే ఆలోచన కూడా నారా లోకేష్ గారిది. ఈ బర్త్‌డే ఒక స్పెషల్ టీడీపీ వాళ్ళకి. ఎందుకంటే ఇన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్ గారికి, నారా లోకేష్ గారికి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పేసి కొన్ని ఊహాగానాలైతే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు చెక్ పెట్టేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా నారా లోకేష్ గారికి విష్ చేశారు. ఇప్పుడు టీడీపీ క్యాడర్ కూడా జోష్‌లో ఉంది. నిజంగా వీళ్ళిద్దరు గనక ఏకమైతే ఇక రేపు భవిష్యత్తు కూడా టీడీపీదే అని అభిమానులు అనుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.